తిరుపతిలో ఇవాళ నుంచి 5 రోజుల పాటు జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబుతో పాటు ప్రపంచ దేశాల నుంచి నోబెల్ గ్రహీతలు, సైంటిస్టులు ఇందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. ఉదయం 10:30కు ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు ఆయనకు స్వాగతం పలుకుతారు. సైన్స్ కాంగ్రెస్ కు సంబంధించిన తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. స్వాతి, తిరుపతిలో నేటి నుంచి 5 రోజుల పాటు జరగబోయే సైన్స్ కాంగ్రెస్ మహాసభలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో 103 సైన్స్ కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. అయితే దీనికి విభిన్నంగా ఈసారి పెద్ద ఎత్తున భారీగా ఏర్పాట్లు అధికారులు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందుకోసం పూర్తి స్థాయిలో భద్రతను కూడా పెంచారు. ముఖ్యంగా 7,500 మంది పోలీసులు పీఎంతో పాటు ఇతర వివిఐపీల భద్రత కోసం మోహరింపజేసిన పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. ముఖ్యంగా 5 రోజుల పాటు జరిగే ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభల్లో పూర్తి స్థాయిలో 5 అంశాలపైన చర్చాగోష్ఠులు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో అధికారులు, అదేవిధంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఎస్వి యూనివర్సిటీ ఆతిథ్యం ఇచ్చే ఈ సైన్స్ కాంగ్రెస్ మహాసభలో ఎస్వి యూనివర్సిటీ మొత్తం పూర్తి స్థాయిలో సైన్స్ కాంగ్రెస్ యొక్క ప్రతినిధులతో నిండిపోయిందని చెప్పవచ్చు. 6 నోబెల్ గ్రహీతలతో పాటు మొత్తం 1,200 మంది సైన్స్ కాంగ్రెస్ 12,000 మంది సైన్స్ కాంగ్రెస్ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొనే చర్చాగోష్ఠుల్లో పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 35 సెమినార్ హాళ్లతో పాటు పెద్ద సెమినార్లు 12 సెమినార్ హాళ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రతిరోజు 5 చోట్ల డిబేట్లు జరగడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 10:30కు ప్రధానమంత్రి మోడీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటాడు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా వెటర్నరీ యూనివర్సిటీలో దిగి అటు తర్వాత తారక రామ స్టేడియంలో జరిగే సైన్స్ కాంగ్రెస్ మహాసభల ప్రారంభోత్సవ పాల్గొంటారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ప్రధాని కూడా ప్రసంగించనున్నారు. శాస్త్రవేత్తలను ప్రతినిధులను ఉద్దేశించి ఆ తర్వాత అరగంట పాటు శాస్త్రవేత్తలతో పీఎం సమావేశమైన తర్వాత నేరుగా ఆయన తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి తిరిగి 3 గంటల సమయంలో తిరిగి ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రధానికి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి గవర్నర్ నిన్ననే తిరుపతికి చేరుకున్నారు. వారు ఉదయం రేణిగుంట విమానాశ్రయంలో ప్రధానమంత్రికి స్వాగతం పలకబోతున్నారు. రేపు ఉదయం సైన్స్ కాంగ్రెస్ సంబంధించి చిన్నపిల్లల సైన్స్ కాంగ్రెస్, అదేవిధంగా మహిళల కాంగ్రెస్ సమావేశాలను ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాత ఆయన ఇటు నుంచి తిరిగి విజయవాడ వెళ్ళున్నారు. మొత్తం మీద ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఇందుకోసం 12 మంది ఐఏఎస్ ట్రైనీ అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది. వీరు వివిధ విభాగాలను పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోనే సుమారు 10,000 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులను తిరుపతిలో ఉంచి ఎప్పటికప్పుడు నగర పరిశుభ్రంగా ఉంచడానికి కూడా ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా వచ్చిన ప్రతినిధులకు ఎలాంటి భోజన ఇబ్బందులు లేకుండా సుమారు 12 ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు. ప్రతి చోట 2,000 మంది భోజనం చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు సమావేశ వివరాలను బయటకు తెలియజేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ 5 రోజుల పాటు జరిగే సమావేశాలను విజయవంతం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇప్పటికే ఇందుకోసం ప్రభుత్వం సుమారు 160 కోట్ల రూపాయలు పైగా నిధులను వ్యయం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీంతో తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వచ్చే అతిథులు ఆహ్లాదకరంగా ఉంచడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.